టాలీవుడ్ సినిమాల మీద అవగాహన ఉన్న ఎవరికైనా జూనియర్ ఎన్టీఆర్ గురించి, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా తెర మీదే కాకుండా నిజ జీవితంలో కూడా చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు వీళ్ళిద్దరూ. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ కలిసి కనిపించడం అనేది ఎక్కడా కనిపించట్లేదు. అభిమానులు కూడా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ విషయం గురించి ఎక్కువ అనుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? అంత బలమైన బంధంలో ఎందుకు విభేదాలొచ్చాయి? అనేటువంటి ప్రశ్నలకి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారాయన. ఆ వివరాలు వింటే ఎవరైనా కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే 2009 ఎన్నికల సమయంలో జరిగినటువంటి భయంకరమైన కారు ప్రమాదం వీరిద్దరి జీవితాలను ఒకసారిగా మార్చేసింది. ఆ ప్రమాద ఘటనని గుర్తు చేసుకుంటూ శ్రీనివాసరెడ్డి ఎమోషనల్ అయ్యారు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో. ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తూ ఉండగా ప్రయాణిస్తున్నటువంటి కారు ఘోర ప్రమాదానికి గురైంది. అది ఒక పెద్ద గుట్టని ఢీకొని ఎన్టీఆర్ కూడా కారులోంచి ఒక గుట్ట మీద పడిపోయారు. ఆ గుట్ట మీద. ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి తన బ్యాగ్‌లో ఉన్నటువంటి టవల్ తీసి రక్తాన్ని తుడుస్తూ ఆయనకి ధైర్యం చెప్పిన పరిస్థితి ఉంది. వెంటనే తన వాళ్ళందరికీ ఫోన్‌లు చేసి సూర్యాపేటలో త్వరగా వైద్యం అందేలాగా ఏర్పాట్లన్నీ చేసి తారక్ యొక్క ప్రాణాన్ని కూడా కాల్పారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత శ్రీనివాసరెడ్డికి ఒక స్ట్రాంగ్ ఎదురు దెబ్బ తగిలింది. ఆ సమయంలో ఎవరో ఒక వ్యక్తి సరదాగా అన్నటువంటి మాటలు వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాయని చెప్తున్నారు. శ్రీనివాసరెడ్డి "నువ్వు కారులో అడుగుపెట్టావు కాబట్టి ఈ యాక్సిడెంట్ జరిగింది" అని ఎవరో వ్యక్తి చాలా సరదాగా అన్నాడంట. దాంతో శ్రీనివాసరెడ్డి ఆవేశంగా సమాధానం చెప్పారంట ఆ వ్యక్తికి. సో, నేనున్నాను కాబట్టే ఎన్టీఆర్ ప్రాణాలతో ఉన్నాడు. లేదంటే ఏమయ్యేదో అని కూడా ఆయన అన్నటువంటి మాటలు కొందరు వ్యక్తులు వక్రీకరించి నీ వల్లే బతికాడన్ నీవు అతని వల్లే నువ్వు బతికావంట అని అన్నాడంట. అంటే తన చేసిన సహాయాన్ని గొప్పగా చెప్పుకుంటాడండి. ఎన్టీఆర్ పట్ల అహంకారంతో చెప్పుకున్నాడు అని కొందరు తప్పుడు ప్రచారం చేశారంట. ఈ గొడవలు మూడో వ్యక్తి యొక్క ప్రమేయం కారణంగా ఎన్టీఆర్ అలాగే శ్రీనివాసరెడ్డి మధ్య అంటే వెలకట్టలేని ఒక గ్యాప్ వచ్చేసిందంట అప్పటినుంచి. స్నేహం పూర్తిగా తెగికపోయినా గతంలో ఉన్నటువంటి ఆత్మీయత, బాండింగ్ అవన్నీ కూడా ఇప్పుడు లేవు అని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు రీసెంట్ ఇంటర్వ్యూలో. కేవలం చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మాటల వల్ల క్లిష్ట సమయంలో చేసినటువంటి సహాయం అనేది అపార్థాలకి దారితీస్తుందని చెప్తున్నారు. ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్ పక్కన ఉండడం వల్ల వచ్చేటువంటి ప్రశంసల కంటే ఇలాంటి విమర్శలే ఒక గొప్ప స్నేహాన్ని దూరం చేశాయి అని ఆయన వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉండడంతో అభిమానులు కూడా ఈ అంశం గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో, దీని గురించి మీరేమంటారు? అప్పట్లో మీరు లైవ్‌లో చూసారా? ఇప్పుడు ఏం జరిగిందనేది నాకైతే బాగా గుర్తుంది. అప్పట్లో టీడీపీకి ప్రచారం చేయడం కోసం జూనియర్ ఎన్టీఆర్ రకరకాల ప్రాంతాల్లో తిరిగేవారు. ఆంధ్ర, తెలంగాణలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. తిరుగుతున్నటువంటి టైంలో ఒక్కొక్క ప్రాంతంలో బస్సు పర్యటన చేస్తూ బస్సు మీదకెక్కి జనం విపరీతంగా వచ్చారు ఎన్టీఆర్ కోసం. వచ్చి ఆయన చెప్పేటువంటి మాటలన్నీ వినేవారు. ఆ తర్వాత ఏ ప్రాంతాల్లో కూడా టీడీపీ గెలవలేదు. చాలా వరకు ఓడిపోయింది. ప్రజారాజ్యం అప్పుడే పెట్టినటువంటి చిరంజీవి మీద కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి సెటైర్లు కూడా వేసేవారు ఎన్టీఆర్. ఇట్లా జరుగుతున్నటువంటి క్రమంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్తున్నటువంటి టైంలో ఒక్కసారిగా యాక్సిడెంట్ జరిగింది. అప్పట్లో అయితే ఎట్లా అయితే చంద్రబాబు అప్పట్లో నక్సలైట్ యాక్సిడెంట్ జరగడం, నక్సలైట్లు ఆయన మీద మందు పాత్ర పేల్చడం అంతా కూడా సింపతి కోసం అన్నారు. ఎన్టీఆర్‌కి సంబంధించి జరిగిన యాక్సిడెంట్ కూడా సింపతి కోసమే చేయించారు చంద్రబాబు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా, క్షేమంగా బయటపడడంతో అభిమానులు గాని, తెలుగు రాష్ట్ర ప్రజలు గాని ఊపిరి పీల్చుకున్నారు. ఆ సంఘటన ఇప్పటికీ నాకైతే గుర్తుంది. మీలో ఎవరెవరికి గుర్తుందో కామెంట్ చేయండి.